జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో 5 ఏళ్లైనా సమయం పడుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రజలు జగన్కు ఓట్లేసి 11 సీట్లైనా ఇచ్చింది. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించమని, కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదని తేల్చి చెప్పారు. నిలదీయాల్సింది, పోరాడాల్సింది శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాము? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా. ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు అభిమానించినా ఎవరు అవమానించినా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కోసం పని చేస్తూనే ఉండాలి. అట్లయితేనే రావాలి. వ్యాపారాలు చేసుకునేవాడు రాజకీయాల్లోకి రావక్కర్లేదు. మేము చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. తెలంగాణ ఎక్సైజ్ పాలసీ రాష్ట్రం విడిపోయిన రోజున ఇద్దరు ఒకటే పాలసీలో ఉన్నాం. ఆ రోజు వాళ్ళ ఆదాయం ఏంటి, ఈరోజు మన ఆదాయం ఏంటి, ఈరోజు వాళ్ళ ఆదాయం ఏంటి, మన ఆదాయం ఏంటి, తేడా వచ్చింది. మరి ఆ మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయినాయి? కన్జంప్షన్ సేమ్ ఉంది. అక్కడ ఎంతమంది మందు తాగుతున్నారో దాదాపు అంతే స్థాయిలో ఇక్కడ తాగుతున్నారు. అక్కడ 10-12 వేల కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. మరి తెలంగాణ కన్నా రేట్లు ఎక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఆ 10-12 వేల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఫ్రీ ఇసుక తెలంగాణలో 375 రూపాయలు, మీరు 475 రూపాయలు. తెలంగాణలో ఎంత ఆదాయం వచ్చింది, ఇక్కడ ఎంత ఆదాయం వచ్చింది? ఆ తేడా ఎక్కడికి పోయింది? మీరు సభలోకి వస్తే మేము కూడా కొన్ని క్లారిఫికేషన్లో మీరు చేసిన దాంట్లో మాకు అర్థం కాని ఏదో చాలా చెప్తున్నారు కదా, మీరు తెలుసుకునే వాళ్ళం. మేమే తెలియనివి తెలుసుకునే దానికోసం సిగ్గుపడం, తెలియకపోతే తెలియదు అని చెప్పేసి కోరుకుంటాం. ఇక నుంచైనా శాసనసభకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఏంటి, బడ్జెట్ పెట్టలేని పరిస్థితి పెట్టారు కదా మీరు. ఏ సంఖ్యని మీరు ట్రాన్స్పరెంట్గా పెట్టారు? CFMS కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టాం. ఎవరైనా ఇట్లా కొడితే ఈరోజు రాష్ట్రంలో ఏ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత క్యాష్ ఫ్లో ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉంది అని ముఖ్యమంత్రి డాష్ బోర్డు పెట్టేవాళ్ళం. ప్రతిపక్షంలో నువ్వు ఉండి చూసుకున్నావు కదా. ఈ రోజున CFMSలోకి సరిగ్గా అప్లోడ్ చేయకుండానే కదా ఈ సమస్యలన్నీ కూడా. మీరు బిల్లు ఇవ్వాలనుకున్న వాళ్ళకి రాత్రి 11 గంటలకి 11:45 CFMS లాక్ ఓపెన్ చేస్తారు. మీకు కావాల్సిన బిల్లులు అప్లోడ్ అవుతాయి, డబ్బులు 12 గంటలకు రిలీజ్ అవుతాయి. 12:03 మళ్ళీ CFMS లాక్ అయిపోతుంది. మరి వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు అధికారులు మ్యాక్సిమం మీరేసిన వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ మేము వచ్చిన మొదటి వారంలో ఏందయ్యా అప్పుల పత్రాన్ని స్టేట్మెంట్ పెట్టండి అని అంటే వాళ్ళు ఇచ్చింది మీరు చెప్పినట్టు 6 లక్షల కోట్లు, 7 కూడా కాదు 6 లక్షల కోట్లు అన్నారు.
అయ్యా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ శాఖలు ఉన్నాయి చూడండి, వాళ్ళు కొత్తగా ఇటు అటు పొజిషన్లు మారినారు. అవును సార్, కరెక్టే, పెరిగినాయి, పెరుగుతా 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 వస్తూనే ఉన్నాయి. తవ్విన కొద్దీ ఇది పాపాల పుట్ట పెరిగినట్టు పెరుగుతూ ఉంది. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఎంత ఉన్నాయి చెప్పండి అని అడిగాం. ఫస్ట్ డే 8,000 కోట్లు అన్నారు. మీరు నమ్ముతారా? ఎవరు మీరు నమ్ముతారా? ముందు 8,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అయ్యా ఇది నమ్మశక్యంగా లేదు అంటే వారానికి 12,000 కోట్లు అయింది, మళ్ళీ వారానికి 18,000 కోట్లు అయింది, మళ్ళీ వారానికి 28,000 కోట్లు అయింది. ఇవే క్రియేటెడ్ కాదు కదా. మీరు సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ చేయలేదు, చేస్తే ఒక్క బటన్ కొడితే వచ్చేది. వాళ్ళు హెచ్ఓడిని అడగల్లా, హెచ్ఓడి దగ్గర సమాచారం లేదు, జిల్లా సంబంధించిన సిఈను ఎస్సీని అడగల్లా. వాళ్ళ కొత్త సమస్య పెట్టారు. ఏంటి? కొత్త ఆదేశాలు ఇచ్చారంట. మేము చెప్పేంత వరకు మీరు ఎంబుక్లు రికార్డ్ చేయకూడదని. పని శాంక్షన్ అయింది, పని అయిపోయింది, కానీ ఎంబుక్ రికార్డు కాలేదు. ఎంబుక్ రికార్డ్ అయితే తప్ప ఆయన బుక్లో రాసుకుని అన్నింటినీ రాష్ట్ర ప్రజలకు ఈరోజు